దేశంలో ప్రధానమంత్రి నుంచి సామాన్య పౌరుడి వరకు తీవ్రవాదం మీద జరుగుతున్న యుద్ధంలో నిమగ్నమై ఉంటే మన రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ప్రతిదాడులు ఎలా చేయాలి, కుట్రలు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి సంఘటన చూసుకుంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ గారు అనుచరుని అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో చిలుకలూరుపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు ఆమె పైన వ్యవహరించినటువంటి తీరు అత్యంత దురదృష్టకరం, అత్యంత అభ్యంతకరం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక పరామర్శకు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆమె కార్ని చుట్టుముట్టి మరి ఒక మహిళ అన్న విచక్షణ కోల్పోయి ఆమెని కారు నుంచి లాగి లోపలికి వెళ్ళి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూసాము. అంటే ఆమె పైన దౌర్జన్యానికి పాల్పడినటువంటి పోలీస్ అధికారి. అలాగే ఆమె ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తే ఆమె పైన అసల్ట్ కేసు పెడతామని కూడా బెదిరించడం జరిగింది. అంటే సామాన్య ప్రజల్ని రక్షించవలసినటువంటి పోలీసులు, బాధ్యత కలిగినటువంటి పోలీసులు సభ్యతా సంస్కారాన్ని మరిచి ఈ రకంగా రాక్షస తత్వాన్ని ప్రదర్శించడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలి. అలాగే ఉన్నత అధికారులు కూడా దీనిపైన విచారణ జరిపించి తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.